వరంగల్లో ఉచిత కుట్టు శిక్షణ పూర్తి చేసిన 200 మంది మహిళలకు సర్టిఫికెట్లు పంపిణీ చేశారు. కేంద్ర ప్రభుత్వ సమర్థ్ స్కీమ్ కింద నిర్వహించిన ఈ శిక్షణ ద్వారా మహిళలకు ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని నిర్వాహకులు తెలిపారు. భవిష్యత్తులో టెక్స్టైల్ పార్కుల ద్వారా మరిన్ని ఉపాధి అవకాశాలు కల్పించేందుకు కృషి చేస్తామని పేర్కొన్నారు. అది మాకు ఉంటుందా ఒకటి. రెండవది ఇవే కాకుండా ఇంకేమైనా స్కీమ్స్ వచ్చినా కూడా మాకేమైనా అవగాహన, మహిళా విభాగం వాళ్ళు కావచ్చు, ఆర్యవైశ్య మహాసభ నాయకులు కావచ్చు, యూత్ నాయకులు కావచ్చు, అనేక మంది అంటా ఉన్నారు మా మధ్యలో మీ దగ్గరే కానీ మా దగ్గర కానీ మహాసభ కష్టపడి పనిచేయడం తప్ప ₹1 కూడా ఎవరి దగ్గర తీసుకున్నారు. మన వాళ్లకు ఇస్తే మేము ఖచ్చితంగా ఇంకా మీకు పరిశుద్ధమైన వాళ్ళే ఉన్నారు కనుక అక్కడ మహిళలు కూడా ఇక్కడ ఉన్నారు కనుక తప్పకుండా వాళ్ళందరికీ మళ్ళీ ఒకసారి ఉపాధి కల్పించే అవకాశం కోరుకుంటూ తీసుకుంటారు. ఆర్థిక స్వావలంబన ఎప్పుడైతే అవుతుందో ఆ ఇల్లు చాలా పరిపూర్ణమవుతుంది. మన జీడిపి అనేది ఇంకా పెరగాలి అని అంటే మహిళలు కూడా తప్పకుండా తన ఆర్థిక స్వాతంత్రాన్ని తన కుటుంబానికి అందించాలి. ఎప్పుడైతే మహిళలు కూడా కుటుంబంలో ఆర్థికంగా బలపడతారో అప్పుడు ప్రతి కుటుంబం కూడా చాలా చక్కగా ఇంకా వాళ్ళ నెసెసిటీస్ కోసం కానివ్వండి, పిల్లల్ని చదివించుకోవడం కోసం కానివ్వండి, వాళ్ళు ఇల్లు కొనుక్కోవాలన్నా, వ్యాపారం అభివృద్ధి చేసుకోవాలన్నా ప్రతి విషయంలో కూడా మహిళలు కూడా అభివృద్ధి చెందాలి. ఒక నానుడి ఉంది మనకి, ఒంటి రెక్కతో ఏ పక్షి ఎగరలేనంటే మహిళలను విస్మరించి ఏ ఒక్క రాజ్యం కానీ, సామాజికంగా కానీ, పొలిటికల్గా కానీ, ఎక్కడ కుటుంబం కానీ ఎదగదు అని. ఈరోజు మహిళలు ప్రతి ఒక్క రంగంలో కూడా చాలా ముందుకున్నారు. ముఖ్యంగా మహిళలు ఆర్థికంగా ఉండాలి అంటే వారికి కొన్ని పరిధి ఉంటుంది. వారి ఇల్లు చూసుకోవాలి, మరి ఆ ఇంట్లో పిల్లల్ని చూసుకోవాలి, పెద్దవాళ్ళని చూసుకోవాలి. లేకపోతే చాలా ఇల్లు అనేది ఒక మరి శాంతియుతంగా నడవాలి అంటే ఆ మహిళ అనేది కూడా ఇంటి పట్టు నుండి ఇవన్నీ చూసుకోవాల్సిందే. కాబట్టి మన మోడీ గారు కేంద్ర ప్రభుత్వం నుంచి సమర్థ్ లర్న్ అండ్ ఎర్న్ అంటే నేర్చుకోండి, సంపాదించుకోండి అని ఒక సమర్థ స్కీమ్ని పెట్టారు. దాని ద్వారా నేను సుమారు ఈ 10 సంవత్సరాల నుంచి కూడా ఒక 15,000 మంది మహిళలకు ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. ఏంటంటే డివిఆర్ ఎక్స్పోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ అని నా కంపెనీ 27 సంవత్సరాల నుంచి నడుస్తోంది. 27 సంవత్సరాల్లో కూడా నాకు ఇంత మంచి అవకాశం వచ్చింది మోడీ గారి ప్రభుత్వం ద్వారానే. మోడీ గారు ఇచ్చిన ఈ స్కీమ్ వల్ల ప్రతి మహిళ తను నేర్చుకోవడమే కాకుండా తనకున్న పరిధిలో ఆ సర్టిఫికేట్తో పాటు ఒక 4-5 మహిళలు కలిసి ఒక పెద్ద వ్యాపారం పెట్టుకోవచ్చు. రంగంలో నేర్చుకోవాలని ఉందో అనేక కోర్సుల్ని ఇంకా మేము తీసుకుని వచ్చి ఈ వరంగల్ పట్టణంలో మహిళలకి అభివృద్ధి కోసం మేము తప్పకుండా నా యొక్క సహాయ సహకారాలు అందిస్తానని మీ ద్వారా తెలియజేస్తున్నాను. నా పేరు డాక్టర్ ఉప్పల శారద. నాకు డివిఆర్ ఎక్స్పోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీకి నేను మేనేజింగ్ డైరెక్టర్. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. గవర్నమెంట్ స్కీమ్ ద్వారా మహిళలకు కుట్టు శిక్షణ కేంద్రాన్ని వరంగల్లో 5 సెంటర్లో ఏర్పాటు చేయడం జరిగింది. ఆర్యవైశ్య మహాసభ ఆధ్వర్యంలో సుమారు 500 మందికి ఇప్పటికీ ట్రైనింగ్ ఇవ్వడం అనేది జరిగింది. వారికి ఎగ్జామ్ పెట్టి దాంతోపాటు ఉత్తీర్ణులైన వాళ్ళందరూ కూడా సర్టిఫికెట్స్, శారీస్ కూడా డివిఆర్ సంస్థ నుంచి పంపిణీ చేయడం జరిగింది. ఏదేమైనా సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ రావడం ద్వారా ఈరోజు అందరూ లబ్ధి పొందే అవకాశం మనకు ఉంది కనుక
ఈ ప్రాంతంలో సర్టిఫికెట్ తీసుకున్న వాళ్ళంతా కూడా భవిష్యత్తులో టెక్స్టైల్ పార్క్ కానీ ఇంకా ఇతరత్ర వాళ్ళ కుటుంబాన్ని పోషించుకునే అవకాశంగా ఈ సంస్థ ద్వారా మనకు ఏర్పాటు చేయడం జరిగింది. ఏదేమైనా ఈరోజు ఉపాధి కలగాలని చెప్పంటే నిరుద్యోగ సమస్యలు బాగా ఇబ్బంది పడుతున్న తరుణంలో ఇట్లాంటి సంస్థ ద్వారా మనకు రావడం కూడా చాలా సంతోషకరం. అట్లాంటి దాన్ని మనం వినియోగించుకొని రాబోయే కాలంలో అందరూ కూడా ఇంకా పెద్ద ఎత్తున వేలాది మంది కూడా డీవీఆర్ సంస్థ ద్వారా రేపు భవిష్యత్తులో ఇస్తే వాటి అన్నింటినీ కూడా ఈ ప్రాంతంలో ఎక్కువ ఇంకా స్కిల్ డెవలప్మెంట్ తీసుకొచ్చి సెంటర్స్ ఏర్పాటు చేసి ఉపాధి అవకాశాలు కల్పించే ప్రయత్నం చేస్తాం. లేదంటే కూడా ఈరోజు సెంట్రల్లో కానీ రాష్ట్రంలో కానీ అనేక స్కిల్ డెవలప్మెంట్స్ కూడా ఉన్నాయి. వాటన్నింటి ద్వారా కూడా తీసుకొచ్చి న్యూట్రిషన్ కావచ్చు, దాంతోపాటు మొగంపోటు కావచ్చు, దాంతోపాటు యూత్ కావచ్చు, ఇట్లాంటి ఏమన్నా కూడా గవర్నమెంట్ ద్వారా వచ్చే వాటి అన్నిటి కూడా ఈరోజు తీసుకొచ్చి వరంగల్ నగరంలో ఉన్నవాడే సంస్థలో ఉన్నవాడే ప్రజలందరూ మహిళలందరూ కూడా ఉపాధి అవకాశం కల్పించేందుకు తప్పకుండా మహాసభ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున సహాయ శాఖలు అందిస్తామని చెప్పండి సందర్భంగా తెలియజేస్తాం. లక్ష్మణ గారి నాయకత్వంలో వరంగల్ ఉమ్మడి జిల్లాలో ఉండబడే నాయకత్వానికి అనేక బాధ్యతలు కేటాయిస్తూ అనేక పదవులు కూడా ఇవ్వడం అనేది జరిగింది. ఈరోజు ఉమ్మడి జిల్లాలో ఉండబడే భూపాలపల్లి జిల్లా మాజీ అధ్యక్షుడు, ఇప్పుడు రాష్ట్ర యోజన విభాగం అధ్యక్షునిగా శిల్ప అనిల్ను మొన్నే ఎంపిక చేయడం అనేది జరిగింది. వారిని కూడా ఈరోజు వరంగల్ జిల్లా ఆదివాసీ మహాసభ ఆధ్వర్యంలో సన్మానం చేయడం అనేది జరిగింది. దాంతోపాటు వరంగల్ జిల్లాలో కాజీపేట ప్రాంతానికి చెందిన సింగర్ కూడా ఈరోజు రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ ఇవ్వడం అనేది జరిగింది. వారిద్దరిని కూడా ఈరోజు మహాసభ ఆధ్వర్యంలో ఈరోజు మహిళా విభాగం, దాంతోపాటు దేశీయపేట సంఘం, దాంతోపాటు ఎండి రోడ్ సంఘం, దాంతోపాటు యువజన విభాగాలన్నీ కూడా పెద్ద ఎత్తున వారందరూ కూడా సన్మాన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈరోజు రేపు రాబో కాలంలో ఈరోజు ఈ వరంగల్ ఉమ్మడి జిల్లాలో యూత్ విభాగాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున అనేక సేవా కార్యక్రమాలతో పాటు రక్తదానాలు కావచ్చు, హెల్త్ క్యాంప్స్ కావచ్చు, అనేక కార్యక్రమాలు కూడా ఉపాధి అవకాశాలు కల్పించడానికి కూడా అనేక కార్యక్రమాలు చేపడతాము. వాటన్నిటి కూడా రేపు రాబో కాలంలో ఉమ్మడి జిల్లాలో పెద్ద ఎత్తున చేపడతామని చెప్పడం కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. వాటిని సన్మానం చేసినందుకు మా అందరికీ